హాయ్ అండి. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 20. ఏమైంది జాను, నువ్వు పడిపోయావా? చూద్దాం, నీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా అంటూ రీచా జాన్వీని పట్టుకుని అడిగింది. నేను పడలేదు నేహా మేడం అన్ని గ్లాసులు పడగొట్టింది అంటూ జాన్వి కళ్ళను పైకి కిందకి చేస్తూ నేహా వైపుకు వేలు చూపిస్తూ చెప్పింది. ఏ చూప్, నువ్వు నా వైపుకు వేలు చూపించకూడదు అంటూ నేహా కోపంగా అరిచి తల ఊపుతూ చెప్పింది. ఓకే అంకుల్, ఈమెనే గ్లాసులన్నీ పగలగొట్టింది అంటూ జాన్వి ముఖం ముడుచుకుని రీచా చేతిని పట్టుకుని నేహా వైపుకు చూపిస్తూ చెప్పింది. నీకెంత ధైర్యమా, నువ్వు నా మీద ఫిర్యాదు చేస్తావా? ఆగాగు, నీకు చూపిస్తాను అంటూ నేహా చెప్పి ముందుకు రావడానికి ప్రయత్నించగా తడబడుతూ తానే కింద పడిపోయింది. అది చూసి మిగతా వాళ్ళందరూ నవ్వటం మొదలు పెట్టారు. నవ్వుతూనే వాళ్ళలో కొంతమంది కూడా నేలపై పడిపోయారు. జాన్వి రీచా కూడా కింద పడిపోవడంతో నేహా వాళ్ళని చూసి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది. అంతలో అక్కడ మేనేజర్ వచ్చాడు. అందరి పరిస్థితిని చూసి తలూపాడు. సుఖి, మిస్టర్ సిద్ధార్థ్ సార్ కి కాల్ చేయి. వీళ్ళంతా ఇప్పుడు అదుపులో లేరు. వీళ్ళంతా కూడా వాళ్ళ బంధువులే. జాగ్రత్తగా చూసుకో, ఎవరూ బయటికి వెళ్ళకూడదు, ఇంకెవరిని ఇక్కడికి రానివ్వకూడదు అని అంటూ అక్కడ మేనేజర్ ఒక వెయిటర్ కి ఒక కార్డు ఇస్తూ చెప్పాడు. వెంటనే ఆ వెయిటర్ ఫోన్ చేయడానికి వెళ్ళిపోయాడు. ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ మోగుతుంది. దుప్పట్లో నుంచి చెయ్యి బయటికి తీసి సిద్ధార్థ్ ఫోన్ తీసుకున్నాడు. కళ్ళను రుద్దుకుంటూ స్క్రీన్ చూశాడు. అది ఒక తెలియని నెంబర్. కానీ అతను నెంబర్ ప్రైవేట్ నెంబర్ కావడంతో ఎవరైనా అనవసరంగా కాల్ చేసే అవకాశం లేదు. అందుకే అతను కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అంటూ సిద్ధార్థ్ నిద్ర మొత్తు గొంతుతో మాట్లాడాడు. హలో సిద్ధార్థ్ సార్, నేను నేషనల్ పబ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మీ బంధువులు కొంతమంది వచ్చారు. వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువగా డ్రింక్ చేశారు. దయచేసి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఎవరినైనా పంపించగలరా అంటూ అవతల వ్యక్తి చెప్పడంతో సిద్ధార్థ్ కొంచెం అయోమయానికి గురయ్యాడు. ఎవరు ఎవరు బంధువులు అంటూ అతను మంచంపై లేచి కూర్చున్నాడు. రాహుల్ సార్ మీ పేరు నెంబరు ఇచ్చి వెళ్ళారు. వాళ్ళకు అవసరమైతే మీకు కాల్ చేయమని చెప్పారు అంటూ అవతల వ్యక్తి చెప్పాడు. ఇప్పుడు మాత్రం సిద్ధార్థకు కోపం వచ్చింది. ఓకే, వాళ్ళని అక్కడే ఆపండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. రాస్కెల్, తన కాబోయే భార్యను పబ్బులో వదిలేసి ఎక్కడ తిరుగుతున్నాడు అంటూ మనసులోనే రాహుల్ని తిట్టుకుంటూ సిద్ధార్థ్ అతని నెంబర్కు డైల్ చేశాడు. అవతల వైపు వెంటనే ఫోన్ లిఫ్ట్ అయ్యింది. హలో సిద్ధార్థ్, నీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను. అరే అంటూ రాహుల్ ఏదో చెప్పబోతూ ఉండగానే యూ స్టూపిడ్, నువ్వు ఎక్కడున్నావు అంటూ సిద్ధార్థ్ కోపంగా అడిగాడు. సారీ యార్, నేను ఒక చోట ఇరుక్కుపోయాను, అందుకే నాకు లేట్ అవుతుంది. నువ్వు ప్లీజ్ ఆ పబ్కి వెళ్ళి ఆ ముగ్గురిని తీసుకునిరా. మిగతా స్నేహితుల కోసం ఎవరో ఎవరో వచ్చారు, కానీ ముగ్గురు మాత్రం చాలా గొడవ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళను తీసుకురా అంటూ రాహుల్ బ్రతిమలాడాడు. రాహుల్, కొన్ని రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇలా రాత్రిపూట ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలిగావు అంటూ సిద్ధార్థ్ కోపంగా అడిగాడు. ఆ పబ్బ వాళ్ళు నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు. అంతా ముందే బుక్ చేశాను. అన్నీ సేఫ్ గా చూసుకుని ఈ కొద్దిసేపు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. కానీ ఇప్పుడు ఇక్కడ వర్షం వల్ల నా కారు పాడైంది. అందుకే త్వరగా రాలేకపోతున్నాను. ప్లీజ్ నువ్వు వెళ్ళిరా, అంతలో నేను వచ్చేస్తాను అంటూ రాహుల్ చెప్పాడు. ఓకే, కానీ ఫాస్ట్ గా రా అంటూ సిద్ధార్థ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత షర్ట్ వేసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతను పబ్కు చేరుకునే సమయానికి మిగతా స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు. అక్కడ వెయిటర్ అతన్ని పార్టీ జరిగిన హాల్ కి తీసుకుని వెళ్ళాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి సిద్ధార్థ్ అయోమయానికి గురయ్యాడు. ఎందుకంటే మొత్తం హాల్ అంతా గందరగోళంగా మారిపోయింది. నేహ ఒక కుర్చీలో కూర్చుని పైకి చూస్తూ మళ్ళీ మళ్ళీ నవ్వుతుంది. రీచా ఒక టేబుల్ ని పట్టుకుని నిలబడడానికి ప్రయత్నిస్తుంది. జాను బేబీ, పడిపోతావు, జాగ్రత్తగా ఉండు అంటూ రీచా తడబడుతూ పైకి చూస్తుంది. ఆ టేబుల్ చుట్టూ ఇద్దరు వెయిటర్లు నిలబడి ఆందోళనగా పైకి చూస్తున్నారు. సిద్ధార్థ్ కూడా వైపుకు చూశాడు. అక్కడ జాన్వి రెండు చేతులతో డిస్కో బాల్ ను పట్టుకుని ఏదో మాట్లాడుతుంది. అతను ఇంకొంచెం దగ్గరికి వెళ్లి చూసినప్పుడు జాన్వి ఆ బంతితో మాట్లాడుతుందని అర్థమైంది. నువ్వు ఎంత బాగున్నావు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు మా ఇంటికి వస్తావా అంటూ జాన్వి ఆ బంతితో మాట్లాడుతుంది. అంతేకాదు ఆ బంతికి ముద్దు కూడా పెట్టుకుంటుంది. అది చూసిన సిద్ధార్థ్ షాక్ తో మనసులోనే తల పట్టుకున్నాడు. కానీ అలా అమాయకంగా మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ఆ ముద్దైన భావాలు అతని మనసును ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు ఆ బంతిని చూసి తనకు తెలియకుండానే కొంచెం అసూయ కూడా కలిగింది.
సార్, మేడంకి బంతిని వదలమని చెప్పండి ప్లీజ్, ఎప్పటి నుంచో దాన్ని పట్టుకుని కూర్చున్నారు అంటూ ఒక వెయిటర్ అభ్యర్థనగా చెప్పాడు. అప్పుడు సిద్ధార్థ్ టేబుల్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. జాన్వి అంటూ అతను పైకి చూసి పిలిచాడు. బంతిని పట్టుకుని నిలబడి ఉన్న జాన్వి కిందకి చూసింది. అదే సమయంలో ఆమె తడబడింది. తన బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోబోయింది. వెంటనే ఆమె రెండు చేతులతో తన ముఖాన్ని కప్పుకుంది. కానీ ఆమె కింద పడేలోపే సిద్ధార్థ్ తన రెండు చేతులతో ఆమెను పట్టుకున్నాడు. భయంతో కళ్ళు తెరిచి చూసిన జాన్వికి సిద్ధార్థ్ తనని చూస్తూ కనిపించాడు. నేనేం పడిపోలేదు అంటూ జాన్వి నవ్వుతూ చెప్పింది. అది విన్న సిద్ధార్థ్ దయమయంగా ఆమెను చూశాడు. ఈమె ఇలా తడబడుతూ ఎందుకు మాట్లాడుతుంది, కానీ చాలా ముద్దుగా అనిపిస్తుంది అంటూ అతను ఆమెని చూస్తూ ఉండిపోయాడు. అదే సమయంలో సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఆమెను వదిలే, ఆమె మన శత్రువు అంటూ నేహ సిద్ధార్థ్ చేయి పట్టుకుని చెప్పింది. లేదు లేదు, నేను పడిపోతాను, నాకు దెబ్బ తగులుతుంది. సిద్ధార్థ్ సార్ ప్లీజ్ నన్ను పడేయకండి అంటూ జాన్వి వెంటనే సిద్ధార్థ్ మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని కౌగిలించుకుంది. సిద్ధార్థ్ షాక్ అయ్యాడు. అకస్మాత్తుగా ఆమె కౌగిలితో పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. నేహ ఏం మాట్లాడుతుందో కూడా అతనికి అర్థం కావట్లేదు. అతనికి అర్థమవుతుంది ఒకటే, ఆమె తన కౌగిట్లో ఒదిగిపోయి ఉందని. ఆమె నుంచి వస్తున్న సువాసన అతన్ని మై మరిపించేలా ఉంది. అది ఏదో పరిమళ ద్రవ్యం వాసన కాదు, సహజమైన ఆమె వాసన. ఆ రాత్రి మత్తులో అతను మైమర్చిపోయిన ఆ పరిమళం ఇదే. సిద్ధార్థ్ ఆమెను తోసే, ఆమె నన్ను కూడా తోసేసింది అంటూ నేహ గట్టిగా అరవడంతో సిద్ధార్థ్ ఈ లోకంలోకి వచ్చాడు. చూస్తే నేహ జాన్వి చేతిని పట్టుకుని ఆమెను సిద్ధార్థ్ కౌగిలి నుంచి లాగడానికి ప్రయత్నిస్తుంది. కానీ జాన్వి మాత్రం అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది. నేహ నేహ ఆపు, ఆమె నిజంగానే పడిపోతుంది అంటూ సిద్ధార్థ్ నేహ దగ్గర నుంచి దూరంగా వెళ్లి అరిచాడు. అది చూసి నేహాకు మరింత కోపం వచ్చింది. సిద్ధార్థ్, నువ్వు ఇలా ఎలా చేయగలవు? ఈమెను ఇక్కడే వదిలేయాలి, నువ్వు నన్ను మాత్రమే తీసుకెళ్ళాలి, నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని అంటూ నేహ చెప్పింది. చుట్టూ ఉన్న వెయిటర్లు ఇప్పుడు నోట్లోనే నవ్వుకుంటున్నారు. సిద్ధార్థ్ ఒకసారి జాన్వి వైపు, మరోసారి నేహ వైపుకు చూస్తున్నాడు. అంతలోనే రాహుల్ అక్కడికి వచ్చాడు. ఏ సిద్ధార్థ్, ఆమెను కిందకు దించు, నేను తీసుకెళ్తాను అంటూ కింద కూర్చున్న రీచాను లేపుతూ రాహుల్ చెప్పాడు. రీచా తడబడుతూ లేచి నిలబడింది. నేను నీతో రాను, కోపం, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు నువ్వు పోయావు అంతే అంటూ రీచా అతని చేతిని విదిలిస్తూ చెప్పింది. సారీ నా బేబీ, రా త్వరగా, జాన్విని కూడా తీసుకెళ్దాం అంటూ రాహుల్ చెప్పాడు. లేదు లేదు, నేను ఈ బంతితోనే వస్తాను అంటూ జాన్వి పై ఉన్న డిస్కో బంతిని చూపిస్తూ చెప్పింది. సిద్ధార్థ్ అక్కడున్న వెయిటర్ కు సైగ చేయటంతో ఆ వెయిటర్ పైకెక్కి ఆ బంతిని తీసి జాన్వి చేతిలో పెట్టాడు. అప్పుడు జాన్వి వెంటనే కిందకు దిగింది. బంతిని హత్తుకుని ఇక రాహుల్ రీచా దగ్గరకు వచ్చింది. రాహుల్ ఆ ఇద్దరిని తీసుకుని బయటికి వచ్చాడు. సిద్ధార్థ్ కూడా నేహాన్ని తీసుకుని బయటికి వచ్చాడు. బయట అప్పటికే చిరుజల్లులు పడుతున్నాయి. రీచా రాహుల్ మెడ చుట్టూ చేతులు వేసుకుంది. రాహుల్, మన పెళ్లి కాబోతుంది, ఈ వర్షాన్ని ఆస్వాదిద్దామంటూ రీచా మత్తైన గొంతుతో రాహుల్తో చెప్పింది. రాహుల్ వెంటనే జాన్వి సిద్ధార్థ్ వైపుకు చూశాడు. జాన్వి మత్తులో ఉండడంతో ఆమెకేమీ పట్టించుకోవటం లేదు. కానీ సిద్ధార్థ్ మాత్రం తనలో తానే నవ్వుకున్నాడు. ఈమెను నేను తీసుకెళ్తాను, నువ్వు రైడ్ ఎంజాయ్ చేయి అంటూ సిద్ధార్థ్ జాన్వి చేతిని పట్టుకుని చెప్పాడు. రాహుల్ కూడా వెంటనే నవ్వాడు. రీచాను తీసుకుని కారులో వెళ్ళిపోయాడు. జాన్వి బాధగా ముఖం పెట్టుకుని వెళ్ళిపోతున్న కారు వైపుకు చూస్తూ ఉండిపోయింది. సిద్ధార్థ్ నేహాను కారులో కూర్చోబెట్టి జాన్వి వైపుకు చూశాడు. ఆమె కొంచెం బాధగా అనిపించింది. జాన్వి అంటూ అతను పిలిచాడు. వదిలేసి వెళ్ళిపోయింది నన్ను అంటూ ఆమె కళ్ళల్లో కొంచెం నీళ్లు చేరాయి. ఇంటికి వస్తుందిలే, రా అంటూ అతను ఆమె చేతిని పట్టుకుని లాగుతూ చెప్పాడు. ఆమె అతని చేతిని విదిలించి పరిగెత్తుకుంటూ వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది. అది సిద్ధార్థ్కు ఊహించని విషయం. అతను ఆమె వెనకాల వెళ్లి తలుపు తీశాడు. జాన్వి, గెట్ డౌన్ అంటూ అతను చెప్పాడు. ఆమె కాదన్నట్టుగా తలూపింది. ఆ తర్వాత స్టీరింగ్ తిప్పడం మొదలుపెట్టింది. బ్రూమ్ అంటూ స్టీరింగ్ తిప్పుతూ నోటితో వాహన శబ్దం చేసింది. ఏ స్టూపిడ్, జాన్వి ఆ స్టీరింగ్ వదులు, నన్ను ఎక్కడికో తీసుకెళ్తావు, కారు ఆపు త్వరగా అంటూ వెనక నుంచి నేహ ఆమె చేతులను పట్టుకుంది. కారు అక్కడే ఆగి ఉంది. కానీ నేహకు మాత్రం అది నడుస్తున్నట్టు అనిపిస్తుంది. సిద్ధార్థ ఇద్దరిని చూసి కోపంగా తలుపు గట్టిగా మూసేశాడు. బయటకు వచ్చి కారు కానుకుని నిలబడ్డాడు. అప్పటికే అతను సగం తడిచిపోయాడు. లోపల నుంచి ఆ ఇద్దరి మాటలు వినిపిస్తున్నాయి. చేతిలో ఉన్న కారు తాళాల్ని చూస్తూ అతను ఆలోచనలో పడ్డాడు. ఆ ఇద్దరు ఎప్పుడు నిద్రపోతారో,
ఒకవేళ నిద్రపోకపోతే ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? కొంతసేపటికి తర్వాత ఆ ఇద్దరు గొంతులు నెమ్మదిగా ఆగిపోయాయి. వెంటనే అతను మళ్ళీ తలుపు తెరిచాడు. జాన్వి స్టీరింగ్ పై తల పెట్టుకుని నిద్రపోయి ఉంది. నేహ కూడా వెనక సీట్లో నిద్రలోకి జారుకుంది. అతను వంగి జాన్విని రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు. తర్వాత కారు మరోవైపుకు తీసుకెళ్ళడానికి నడిచాడు. సార్, మీరు మీ పర్ఫ్యూమ్ ని వదిలారా అంటూ ఆమె గొంతు వినిపించింది. దాంతో అతను కిందకి చూశాడు. ఆమె మేలుకొని అతని షర్ట్ వాసన చూస్తుంది. ఇంకా మిగతా విషయాలు తడబడుతూ మాట్లాడింది. కానీ సార్ విషయంలో మాత్రం సరిగ్గానే మాట్లాడుతుంది. ఇక అతను మెల్లగా తనలో తానే అనుకున్నాడు. ఆమె తల పైకి ఎత్తి అతని వైపుకు చూసింది. అంటూ అతను కేవలం ఒక శబ్దం చేశాడు. ఇది వా లా అని ఏదేదో మాట్లాడుతుంది. చాలా బాగుంది అంటూ ఆమె నవ్వుతూ చెప్పింది. అతను ఆమెను కిందకి దించాడు. గెట్ ఇన్ అంటూ ఆమె కోసం కారు తలుపు తెరిచాడు. నేను రాను అంటూ ఆమె కారు నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అతను ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ తలుపు మూసేశాడు. జాన్వి అంటూ అతను వెనక నుంచి పిలిచాడు. ముందుకు వెళ్తున్నాను, ఎక్కడే ఆగిపోయింది. ఇంటికి వెళ్ళాలి కదా అంటూ అతను అడిగాడు. ఆమె చిన్నపిల్లలా కాదు అన్నట్టు తల ఊపింది. కమ్ హియర్, చాలా నైట్ అయ్యింది, ఇక్కడ చీకట్లో దయ్యం వస్తుంది అంటూ అతను చెప్పాడు. అది విన్న వెంటనే ఆమె మళ్ళీ అతని వైపు నడవడం మొదలుపెట్టింది. మధ్యలో తడబడి పడిపోబోయే సమయంలో అతను ఆమె నడుముని పట్టుకుని నిలబెట్టాడు. దెయ్యం రాదు అంటూ ఆమె అతన్ని కౌగిలించుకుని చెప్పింది. ఆమె కౌగిలితో తెలియకుండానే అతని చేతులు ఆమె వీపు పైకి వెళ్ళాయి. రాదు అంటూ అతను చెప్పాడు. ఆమె ఎందుకు వెళ్ళిపోయింది అంటూ ఆమె అడిగింది. ఎవరు అంటూ అతను అయోమయంగా అడిగాడు. రీచు, నా రీచు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది అంటూ ఆమె అతని గుండెపై తల ఆనించి చెప్పింది. ఆ క్షణంలో ఒక విద్యుత్ ప్రవాహంలా అతని శరీరం అంతా ఒక అనుభూతి పరిగెత్తింది. వెంటనే అతను ఆమెను తన నుంచి పక్కకు జరిపాడు. జాన్వి, ఇంత దగ్గరగా ఉండొద్దు అంటూ అతను ఆమె నుంచి కొంచెం దూరం జరుగుతూ చెప్పాడు. ఎందుకు అంటూ ఆమె పెదవులు ముడుచుకుని అడిగింది. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అంటూ అతను ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఏంటి అంటూ ఆమె తలను వంకరగా పెట్టి అడిగింది. ఏదేదో అంటూ ఊపిరి వదులుతూ అతను చెప్పాడు. ఏదేదో అదేంటి అంటూ ఆమె చిన్నపిల్లల ముఖం పెట్టి అడిగింది. అతను తడిచిన జుట్టులో చెయ్యి వేసుకుని ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా ఆమెను కారు లోపలికి పంపించాడు. తర్వాత తానే డ్రైవింగ్ సీట్ లోకి వచ్చాడు. అక్కడ డిస్కో బంతి పడి ఉంది. అతను కొంచెం కోపంగా దాన్ని తీసుకుని వెనుకకు విసిరేశాడు. కానీ తనకి ఎందుకు కోపం వచ్చిందో అతనికి అర్థం కాలేదు. సార్, చెప్పండి, అదేంటి? కుచ్చుకుచ్చు హోతా హై, రాహుల్ అన్నట్టుగా మీరు అర్థం చేసుకోలేరా అంటూ ఆమె మళ్ళీ అడిగింది. అతని వైపుకు ఆసక్తిగా చూస్తూ ఉంది. నాకు తెలియదు అంటూ అతను ఎలాగోలా చెప్పాడు. ఆమె ఒక వేలిని నోట్లో పెట్టుకుని ఆలోచించింది. అతనైతే కార్ అయితే స్టార్ట్ చేశాడు. అంతలోనే ఆమె అతని చేతికి చిటిక వేసింది. వాట్ అంటూ అతను చిరాగ్గా అడిగాడు. కిటికీ ఓపెన్ అంటూ ఆమె కిటికీ వైపుకు చూపించింది. అతను ఒకసారి కిటికీ వైపుకు చూశాడు. తర్వాత ఆమె ముఖం వైపుకు చూశాడు. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని కారులో ఏసీ ఆపి కిటికీ తెరిచాడు. చల్లటి గాలి ఇద్దరి శరీరాలను తాకుతూ ఒక చలి కంపనం కలిగించింది. జాన్వి కళ్ళను మూసుకుని వర్షపు చిన్న చిన్న చినుకులను తనపై పడనిచ్చింది. నేహ మాత్రం వెనక సీట్లో హాయిగా నిద్రపోతుంది. సిద్ధార్థ్ కారు నడుపుతూనే జాన్వి వైపుకు చూశాడు. నిజంగానే ఈ రోజు ఆమె ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవకన్యలా కనిపిస్తుంది. స్వచ్ఛమైనది, నిర్మలమైనది, అమాయకమైనది, అందమైనది. ఆమెను వర్ణించడానికి అతనికి మాటలు కూడా రావట్లేదు. అతని భావాలు మాటలకు అందని స్థాయికి వెళ్ళిపోయాయి. కానీ అవేంటో అతనికి ఇంకా అర్థం కావట్లేదు. ఆమె వైపు నుంచి తన దృష్టిని మలుచుకోవడానికి అతను మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేశాడు. ఇప్పుడు ఇదే ఇదే పాట ప్లే అవ్వాలా? మంచి సాంగ్ అంటూ అతను ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. జాన్వి ఆ పాటతో పాటు తనంతటా తానే పాడడం మొదలుపెట్టింది. సిద్ధార్థ్ ఆమె వైపుకు చూశాడు. ఆమె బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ పాడుతుంది. సిద్ధార్థ్ చిరాగ్గా మళ్ళీ మ్యూజిక్ సిస్టమ్ ని ఆఫ్ చేశాడు. ఎందుకు ఆపేశారు? నేను వింటున్నాను కదా అంటూ జాన్వి ముఖం చిన్నగా చేసి అడిగింది. ఐ డోంట్ లైక్ రొమాంటిక్ సాంగ్స్ అంటూ సిద్ధార్థ్ ఎలాంటి భావం లేకుండా చెప్పాడు. మీరు చాలా మొండిగా ఉంటారు. మీకు మీలాంటి పాటలే నచ్చుతాయి, రంగులేని పాటలు అంటూ ఆమె అసంతృప్తిగా చెప్పింది. అచ్చా, నేను రంగులేని వాడిని, మొండివాడినేనా అంటూ అతను కనుబొమ్మలు పైకెత్తి అడిగాడు.
అవును, మీకు సాధారణంగా ప్రేమగా మాట్లాడడం రాదు. ఎప్పుడు నన్నే తిడుతూ ఉంటారు. మిడిల్ క్లాస్ అని తక్కువ చేసి మాట్లాడతారు. నాకు ఆ మాటలు వింటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా అని అంటుంది జాన్వి. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.